సాతాను చేతిలో నుంచి ఎలా తప్పించబడాలి? సాతాను చేతిలో నుంచి ఎలా తప్పించబడాలి? సాతాను తంత్రములను మనము ఎరుగని వారము కాము. యాకోబు 4:7 అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. సాతాను తంత్రములను ఎదిరించుట ఎలా? 2 కొరింథీ 2:11, 1 పేతురు 5:8-9, ఎఫెసీ 4:27, ప్రకటన 12:11, యెహోషువ 6:10-20 వరకు. దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకోవాలి. 1. దేవుడి సర్వాంగ కవచము ధరించుకోవాలి. దేవుడి సర్వాంగ కవచం అంటే ఏమిటి? సాతాను విసురు ఎటువంటి బాణములు మనకు తగలకుండా ఉండునట్లు తల నుండి అరికాళ్ళ వరకు ధరించుకునే దాన్నే దేవుడిచ్చు సర్వాంగ కవచము అంటాం. ఎఫెసీయులకు 6:1-18 వరకు చదవండి. 1. నడుమునకు సత్యమును దట్టి ధరించుకోవాలి. యేసయ్యే సత్యము కనుక యేసయ్యను కలిగి ఉండాలి. 2. నీతి అను మైమర్పు తొడుగుకొని ఉండాలి. అది భుజము నుండి నడుము వరకు ఉంటుంది. అంటే యేసయ్యే నీతిని కలిగి ఉండాలి. అంటే నీతిగా జీవించాలి. 3. పాదములకు సమాధానార్థమైన సిద్ధ మనస్సు అను జోడు తొడుక్కొని ఉండాలి, నిలబడాలి. దేవునితో సమాధానము కలిగి స్థిరమైన మనస్సు కలిగి ఉండాలి. 4. విశ్వాసమును డాలు పట్టుకొని ఉండాలి. గట్టి విశ్వాసము, గొప్ప విశ్వాసము కలిగి ఉండాలి. 5. రక్షణ అయిన శిరస్త్రాణమును ధరించుకొని ఉండాలి. దేవుడిచ్చు రక్షణను కాపాడుకుంటూ ఉండాలి. 6. దేవుని వాక్యము అను ఆత్మ ఖడ్గమును ధరించుకొని ఉండాలి. 2 అంచులు కలిగిన వాక్యమును మనము ఎల్లవేళలా కలిగి ఉండాలి. లోగోస్ వ్రాయబడిన వాక్యము మనము కలిగి ఉండాలి. పాట. శోధనలు మనలను చుట్టి వచ్చిన, సాతాను అంబులెన్ని తొలగిన. శోధనలు మనలను చుట్టి వచ్చిన, సాతాను అంబులెన్ని తగిలిన. భయము లేదు మనకిక ప్రభువు చెంత నుందుము, యేసుతోటి విగాను పోదమా. అడ్డుగా వచ్చు వైరి గెల్వను, యేసుతోటి విగాను పోదమా. శోధనలు మనలను చుట్టి వచ్చిన, సాతాను అంబులెన్ని తగిలిన. భయము లేదు మనకిక ప్రభువు చెంత నుందుము, యేసుతోటి విగాను పోదమా. 2. యేసు రక్తము ద్వారా సాతానుని జయించుట. నిర్గమకాండము 12:7, ప్రకటన 12:11, 1 యోహాను 1:7-9, హెబ్రీ 9:14. 3. దేవుని స్తుతించుట, ఆరాధించుట ద్వారా తప్పించబడతాం. కీర్తన 50:23, 119, 164, యోబు 1:21, అపోస్తల కార్యము 16:25. 4. వ్రాయబడిన వాక్యము మరియు మన సాక్ష్యం ద్వారా మనము సాతానును ఎదిరించగలం. ప్రకటన 12:11, అపోస్తల కార్యములు 1:8. సర్వాంగ కవచమును ధరించుకొనుట ద్వారా. 2. దేవునికి లోబడుట ద్వారా. 3. యేసు రక్తము ద్వారా. 4. దేవుని స్తుతించుట ద్వారా. 5. వ్రాయబడిన వాక్యము సాక్ష్యము ద్వారా. వీటన్నిటి ద్వారా సాతానును జయించగలము. అట్టి కృప దేవుడు మనకు దయచేయునుగాక. ప్రార్థన. మా ప్రియ పరలోకపు తండ్రి, మేము మీ బిడ్డలమైనప్పటికీ మా బలహీనతల వలన, అవిధేయత, అవిశ్వాసం వలన సైతాను మా పైన దాడి చేస్తున్నాడు దేవా. వాని తంత్రాలను జయించి మీకు సన్నిహితంగా జీవించుటకు మీరు మాకిచ్చే సర్వాంగ కవచంను ఎల్లప్పుడూ ధరించుకొని నిన్ను కలిగి ఉండి నీతోనే జీవించే భాగ్యము దయచేయమని యేసయ్య మధురనామములో ప్రార్థించి పొందుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ జీసస్. గాడ్ బ్లెస్ యూ.